మొత్తానికి సచివాలయ ఉద్యోగుల విషయంలో అన్నంత పని చేశారు. తాజాగా మంత్రి ఆ శాఖకు సంబంధించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను మొదలు పెట్టేశారు. వీళ్ళు ముందు నుంచి చెప్తున్నట్టే, ఆల్రెడీ గతంలో కూడా చెప్పినట్టే, ఏబిసిలుగా అంటే 3 కేటగిరీలుగా సచివాలయాల్ని క్లస్టర్లుగా విభజించబోతున్నారు. ఆ విభజన ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి అంటే ఏబిసి ఇలా 3 విభాగాలుగా ఉద్యోగులను కూడా హేతుబద్ధీకరణ చేసేశారట ఆల్రెడీ. అంటే ఇప్పుడున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సచివాలయాల్లో అదనంగా ఉన్న వాళ్ళని అయితే పక్కన పెట్టేశారు. ప్రస్తుతం వాళ్ళని ఆ లైన్ డిపార్ట్మెంట్స్కి అయితే అనుసంధానిస్తారట భవిష్యత్తులో, అంటే గత ఒక నెల రోజుల తర్వాత. అప్పటి వరకు మాత్రం వీళ్ళని ఏబిసిలుగా కేటగిరీగా విభజించేశారు. విభజించేసి క్లస్టర్లుగా కూడా మార్చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ అనేది మొదలైపోయింది. విభజన కార్యక్రమం జరుగుతోంది. అయితే దాదాపుగా ఇంతకుముందు చెప్పినట్టే 15,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళని మాతృశాఖల ఆధారంగా వాళ్ళని అక్కడ పంపించేస్తున్నారట. అలాగే వాళ్ళ పదోన్నతులు, సర్వీస్ నిబంధనలు అన్నీ కూడా మాతృశాఖలో ఎలా అయితే ఉందో అలాగే వాళ్ళని ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్లు అంటే డిజిటల్ విభాగానికి పంపిస్తారు. టెక్నికల్ విభాగానికి, ఆ టెక్నికల్ విభాగానికి సంబంధించి ఎలా అయితే వాళ్ళ సర్వీసు, వాళ్ళ ప్రమోషన్ ఉందో అదే వీళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. అలాగే వెల్ఫేర్ సంక్షేమ శాఖకు పంపిస్తారు. సంక్షేమ శాఖకు సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎలా అయితే సర్వీస్ ఉందో అలాగే వాళ్ళు కూడా కంటిన్యూ అవుతాయి అనమాట. ఈ సర్వీస్ నిబంధనలు, ప్రమోషను అనే ఒక ఛానల్ ఏదైతే ఉందో దాని మీద మాత్రం కాస్తంత ఆందోళన అయితే వ్యక్తమవుతుందట. పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం. ఇప్పటి వరకు వీళ్ళని వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సచివాలయ ఉద్యోగులని కలపలేదు. సచివాలయ ఉద్యోగుల సంఘం అనేది సెపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు. అంటే వీళ్ళని ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లోకి కలుపుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీస్ నిబంధనలు సచివాలయ ఉద్యోగులు ఇప్పటి వరకు లేనప్పుడు ఇప్పుడు కొత్తగా అదనంగా ఉన్న ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగుల ఆ శాఖకు సంబంధించిన సర్వీస్లో కలిపితే ఎలా అనేదే ఇప్పుడు ఒక కొత్త చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడు మిగిలిన ఉద్యోగుల విషయంలో వాళ్ళకు కూడా అదే, అంటే ఇప్పుడు రేషనలైజేషన్ జరిగిన హేతుబద్ధీకరణ జరిగిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అదే ప్రక్రియ కంటిన్యూ చేస్తారా, అవే సర్వీస్ నిబంధనలు కొనసాగిస్తారా, ఇదైతే ఒక క్లారిటీ కావాలనేది ఉద్యోగ సంఘం ప్రశ్నిస్తోంది.